నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే అమెజాన్ అనమాట. సో అమెజాన్ వాళ్ళు గ్రేట్ సమ్మర్ సేల్ అయితే తీసుకొచ్చారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న అంటే మే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ వీకే థర్స్డే రోజు వస్తుంది అనమాట. మీరు కూపాన్స్, బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసి ఏమైనా స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలన్నా సరే రైట్ టైం అనమాట. కొంచెం డిస్కౌంట్లు అయితే పొందుతారు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ముందే సేల్ స్టార్ట్ కాకముందుకే చెక్ చేసుకుని ఒకసారి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఎంత ఉంది, ఆఫర్స్ సేల్ స్టార్ట్ అయినాక ప్రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి మీకు అవసరమైన ప్రోడక్ట్స్ ఏవైతే అవి పర్చేస్ చేసుకోవాలని అయితే ఒక చిన్న అడ్వైస్ అయితే చేస్తున్నాం. అదే నెక్స్ట్ చేసుకుని మోటోరోలా నుంచి అన్నమాట. సో మోటోరోలా వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ పేజ్లో అఫీషియల్గా ఒక పోస్ట్ అయితే పెట్టారు అన్నమాట. గెట్ రెడీ ఫర్ ఇమర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ వరల్డ్ ఆఫ్ రిచ్ డీటెయిల్ ఆడియో విత్ మోటోరోలా అనేసి అయితే ఒక కలర్స్ వచ్చేటట్టు పెట్టి ఒక TWS చూపించారు అన్నమాట. సో చాలామంది ఏమంటారు అంటే ఈ TWS మోటోరోలా వాళ్ళది మోటోరోలా బర్డ్స్ అండ్ మోటోరోలా బర్డ్స్ ప్లస్ ఉండే అవకాశం ఉందనేసి అయితే అంటారు. సో బాక్స్ కేసింగ్ కూడా అదే ఆ కట్అవుట్లో చూపించారు అన్నమాట. డిఫరెంట్ కలర్స్తో పాటు కూడా వస్తుంది, 3 కలర్ వేరియంట్స్తో పాటు వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది ఇవాళ ఫ్లాష్ సేల్ అయితే తీసుకొస్తారు అన్నమాట. ఏదైనా రియల్మీ నర్జో 70 అండ్ నర్జో 70X స్మార్ట్ ఫోన్స్ యొక్క ఫ్లాష్ సేల్ అంటారు కదా బై. సో ఇవాళ ఫ్లాష్ సేల్ తీసుకొస్తారు. ఒకవేళ ఇట్లా ఫ్లాష్ సేల్ ఇప్పటికుంటే ఇట్లా మీరు వెళ్ళి సేల్లో పార్టిసిపేట్ చేసి పర్చేజ్ అయితే తీసుకోమని ఒక చిన్న అడ్వైస్ చేస్తారు. మంచి ఫోన్స్ తీసుకొచ్చారు రియల్మీ వాళ్ళు అయితే. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గ్రాఫిక్ కార్డుల గురించి అన్నమాట. సో స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఎన్విడియా వాళ్ళ గ్రాఫిక్ కార్డుల గురించి అన్నమాట. సో ఎన్విడియా వాళ్ళది 4070 గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో దాంట్లో కొత్త చిప్ డై అయితే తీసుకొచ్చారు అన్నమాట. అంటే నార్మల్ ఒక్కొక్క చిప్కి ఒక్కొక్క మోడల్ నెంబర్ అయితే ఇస్తారు. సో ఇక్కడ ఇంతకుముందుకి ఏంటంటే AD104-251 ఉండే, ఇప్పుడు అది AD103-175 అనేసి అయితే కొత్తది తీసుకొచ్చారు అన్నమాట. సో దీనివల్ల ఏమైనా చేంజెస్ ఉంటాయని ఉంటాయి, కొంచెం స్లైడ్గా చేంజెస్ ఉంటాయనేసి అయితే అంటారు. ఇక్కడ దీన్ని కనిపెట్టింది ఎవరయ్యా అంటే GPU Z వాళ్ళైతే దీన్ని డిటెక్ట్ చేసిరు అన్నమాట. సో వాళ్ళు కొత్త వేరియంట్ని అయితే కనిపెట్టిరు అనుకోవచ్చు వాళ్ళ సాఫ్ట్వేర్ ద్వారా. అండ్ మార్కెట్లోకి డెవలపర్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా బయటపడ మార్కెట్లోకి అయితే ఇంకా రాలేదు పోయి. సో ఒకవేళ మార్కెట్లోకి వచ్చే లోపల మన GPU Z వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకోసం దానికోసం అయితే వెయిట్ చేయండి అనేసి అయితే అంటారు. సో కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అనేసి అయితే కొంతమంది అంటారు. సో అఫీషియల్గా ఇంకొంచెం న్యూస్ సైట్లో ఇంకో వీడియో అయితే చేస్తాను, వేరే న్యూస్లో ఆ అప్డేట్ అయితే ఇస్తాను. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే MSI క్లాక్ గురించి అయితే మీకు కండక్ట్ తెలిసిందే కదా. హ్యాండ్ హెల్డ్ కాన్సోల్ అన్నమాట. సో చేతిలో పట్టుకొని మీరు గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. లైక్ నింటెండో స్విచ్ లాగా ఆ రోజు అలా కూడా ఉంది కదా ఆసూస్ వాళ్ళది, దీంట్లో MSI వాళ్ళది అనమాట క్లా అనేది. సో చేతిలో పట్టుకొని ఆడవచ్చు, మంచి పర్ఫార్మెన్స్ వస్తుందంట. ఇప్పుడు ఇంటెల్ వాళ్ళ డ్రైవర్స్ ఏవైతే ప్రొవైడ్ చేసారో దానివల్ల కొంచెం పర్ఫార్మెన్స్ అయితే చాలా బూస్ట్ అయిందంటారు. వీళ్ళైతే వచ్చిన ఆర్టికల్ ప్రకారం కూడా చూసుకుంటే వీళ్ళ క్లెయిమ్స్ కూడా అవే ఉన్నాయి. MSI వాళ్ళే కూడా అదే ఉంది. ప్రీవియస్ దానికంటే దీంట్లో ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చింది, బెటర్ బూస్ట్ వచ్చింది అనేసి అంటారు. ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఇంటెల్ వాళ్ళది కూడా అప్స్కేలింగ్ టెక్నాలజీ ఉంది. లైక్ ఎన్విడియా వాళ్ళదేమో DLSS ఉంటుంది, AMD వాళ్ళ వచ్చేసరికి అయితే FSR ఉంది. ఇంటెల్కి వచ్చేసరికి అయితేనేమో XESS అంటే SC సూపర్ శాంప్లింగ్ అంటారు. సో దీంట్లో పర్ఫార్మెన్స్ పాయింట్ని అప్లై చేసి గేమ్లో సెట్టింగ్స్లో పెడితే ఇట్లా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు అనేసి అయితే ఒక ఆర్టికల్ ప్రకారం మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు అన్నమాట. సో హ్యాండ్ హెల్డ్ అంటే పెద్దగా మనం చిన్న స్క్రీన్ ఉంటుంది 7 or 11 inches, దాంట్లో లోలో పెట్టుకున్నా కూడా పర్లేదు మేనేజ్ చేసుకోవచ్చు. సో ట్రై చేయండి ఒకవేళ అయితే మీద MSI క్లా ఉంటాయి ఇట్లా అప్డేట్ చేసి చూడండి. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే బుల్లెట్ ఎకో ఇండియా అనే గేమ్ అయితే గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. నేను డౌన్లోడ్ చేసి ఆడి మరి చెప్తున్నా, కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది బై. టాప్ డౌన్ ఏదో వేరేగా ఉంటుంది, సోదిలాగా ఉంటుంది అనుకున్నా కానీ దీంట్లో అట్లేం లేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. టాప్ డౌన్ అయినా సరే డిఫరెంట్ అప్రోచ్తో పాటు వచ్చారు క్రాఫ్టన్ వాళ్ళు, ఎవరైతే PUBG తయారు చేసిన వాళ్ళు. సో ట్రై చేయండి, బాగా అనిపిస్తుంది. బుల్లెట్ ఎకో ఇండియా బాగుంటుంది కానీ ఎక్కువసేపు ఆడలేరు. షార్ట్ టర్మ్ ఉంటారు కదా, లైక్ 10 నిమిషాలు 15 నిమిషాల్లోకి మీకు ఎంజాయబుల్ అనిపిస్తుంది. దాని తర్వాత
మీకు బోర్ కొట్టేస్తుంది. పబ్జీ లాగా అయితే కాదు కానీ డిఫరెంట్ అప్రోచ్ అనుకోవచ్చు బై. సో పబ్జీ మీద ఫోకసే కాకుండా దీంట్లో డిఫరెంట్ వేలో ఉందన్నమాట. మొత్తం ఆటోమేటిక్గా ఉంటుంది. ఒక 2-3 సీన్స్ అక్కడ యాక్షన్ యూజ్ చేయాల్సి వస్తుంది తప్పించి మిగతా అంతా కూడా ఆటోమేటిక్గా ఉంది. అవి వెపన్స్ కలెక్ట్ చేయడం కానీ మెడిసిన్ హీల్ చేసుకోవడం కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఉంది. ట్రై చేసినాను. కుదిరితే గిట్ట ఈ గేమ్కి సంబంధించిన సపరేట్గా ఒక గేమ్ ప్లే అయితే పెడతాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. అండ్ అంతే బై, ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ ఆల్సో గేమ్ సపరేట్స్ అన్నమాట బై. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఎందుకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.